బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ ఇటీవలే సస్పెండ్ కి గురైన శాంతి మీద ఆమె మొదటి భర్త మదన్ మోహన్ తీవ్ర ఆరోపణలు చేస్తూ సాయిరెడ్డి సార్ సహాయం చేస్తున్నారు, పెద్ద ఆయన మంచిదే, తప్పే ఉందంటారు. ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు పిలిచారు, వచ్చాను, 19 దిగాను. ఆమెకి విజయసాయిరెడ్డికి లైంగిక సంబంధం ఉందని, అందువల్లే ఆమె కోట్లలో డబ్బులు సంపాదించిందని, ఇక ఆమెకి పుట్టిన బిడ్డ కూడా విజయసాయిరెడ్డి బిడ్డే అని ఆరోపించడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ గా మారింది. మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్లే ముందు విజయసాయిరెడ్డి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. వీడు డెఫినెట్ గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈ రోజు విజయసాయిరెడ్డి ఇతను 1957 జూలై 1న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి సుందరరామిరెడ్డి, తల్లి సుజాత. విజయసాయిరెడ్డి తన స్కూలింగ్ ని తాళ్లపూడిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న విజయసాయిరెడ్డి చిన్నప్పటి నుండి బాగా చదివి గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నాడు. ఇక అలా తన బీకాం డిగ్రీ నెల్లూరులోని గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేశాక కొంతమంది సలహా మేరకి సీఏ చదవాలని డిసైడ్ అయ్యాడు. అలా చెన్నైకి వెళ్లి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అనే కాలేజ్లో సీఏ కోర్సులో జాయిన్ అయ్యాడు. సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగి నాకు మెసేజ్ పెట్టినా. అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా, మీరు రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? ఇక చార్టెడ్ అకౌంట్ గా కోర్సు పూర్తి చేసిన విజయసాయిరెడ్డి చెన్నైలో తన ప్రొఫెషనల్ లైఫ్ ని స్టార్ట్ చేయగా కొద్ది రోజుల్లోనే ఇతనికి వచ్చిన మంచి గుర్తింపుతో తని విఎస్ రెడ్డి అండ్ ఎస్పీ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి అక్కడే 200 మందికి పైగా జాబ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 20 మందికి పైగా సీఏలని తన అసిస్టెంట్స్ గా పెట్టుకుని ఎన్హెచ్ఏఐ, ఆంధ్ర బ్యాంక్, బిఎస్ఎన్ఎల్, యూనియన్ బ్యాంక్ కి కూడా తనే ఆడిటర్ గా కూడా వర్క్ చేస్తూ బిజీగా ఉండేవాడు. పక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి, ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగవేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డికి వచ్చిన ఫేమ్ వల్ల లక్కీరెడ్డిపల్లి ఎక్స్ ఎమ్మెల్యే అయిన గడికోట రామసుబ్బారెడ్డి తన పెద్ద కూతురైన సునందారెడ్డిని విజయసాయిరెడ్డికి ఇచ్చి పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇక ఆ పెళ్లికి వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిలని కూడా ఇన్వైట్ చేయడంతో వారిని మొదటిసారి విజయసాయిరెడ్డి తన పెళ్లిలో కలవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే రాజారెడ్డి మైనింగ్ చేస్తూ తక్కువ సమయంలోనే కోట్లలో డబ్బు సంపాదించడంతో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ని తప్పించడానికి ఒక ఆడిటర్ ఉండాలని రాజశేఖర రెడ్డి సలహా ఇస్తూ రాజారెడ్డికి విజయసాయిరెడ్డి గురించి చెప్పడం జరిగింది. దీంతో మరుసటి రోజే రాజారెడ్డి విజయసాయిరెడ్డిని కలిసి తన ఆడిటర్ గా ఫిక్స్ చేయగా అప్పటి నుండి విజయసాయిరెడ్డి వైఎస్ ఫ్యామిలీకి ఆడిటర్ గా పనిచేస్తూ మరోవైపు ఫైనాన్షియల్ అడ్వైజర్ గా కూడా వ్యవహరించేవాడు. ఇక అలా రోజు రోజుకి వైఎస్ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డి దగ్గరవుతూ వచ్చాడు. అలాగే ఇతని తెలివితేటలకి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మంచి ఆప్తుడయ్యాడు. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఇక ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డికి పిల్లలు లేని కారణంగా ఒక పాపని దత్తత తీసుకుని తనకి నేహా నామకరణం చేయడం జరిగింది. విజయసాయిరెడ్డి తన కంపెనీలను బెంగళూరు, హైదరాబాద్లో, చెన్నైలో కూడా స్థాపించి అనేక రాజకీయ, వ్యాపార, సినీ నటీనటులు అందరికీ ఆడిటర్గా వ్యవహరిస్తూ సౌత్లోనే బెస్ట్ ఆడిటర్గా పేరు పొందాడు. ఇక అలా విజయసాయిరెడ్డికి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డితో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఇతని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ చేయాలనుకున్నాడు. అలా తాను మొదటిసారి సీఎం అయినప్పుడు సెంట్రల్కి ఒక లెటర్ రాస్తూ విజయసాయిరెడ్డిని ఆర్బీఐ డైరెక్ట్ చేయాలని కోరగా మొదట వారు పట్టించుకోలేదు. కానీ తరచూ ఇదే విషయంపై రాజశేఖర రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్తో గొడవ పడడంతో వారికి వేరే దారి లేక ఆర్బీఐ డైరెక్టర్గా కాకుండా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్కి విజయసాయిరెడ్డిని డైరెక్టర్గా అపాయింట్ చేశారు. అలా 3 ఇయర్స్ ఓబీసీలో పనిచేస్తూ మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి బోర్డ్ మెంబర్గా కూడా వ్యవహరించాడు. అప్పట్లో రాజశేఖర రెడ్డికి బిజినెస్ ఐడియాలు ఇస్తూ జగతి పబ్లికేషన్ స్థాపించగా దాని ద్వారా సాక్షి పత్రిక,
సాక్షి ఛానల్ స్టార్ట్ చేసి అందులో విజయసాయిరెడ్డిని చైర్మన్గా నియమించడం జరిగింది. ఇక అదే సమయంలో జగన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని బెంగళూరు నుండి రప్పించడంతో విజయసాయిరెడ్డి చైర్మన్ పొజిషన్కి రిజైన్ చేసి జగన్ని జగపతి పబ్లికేషన్స్ చైర్మన్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత జగన్కి అటు ఆడిటర్గా ఇటు ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటూ సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి జగతి పబ్లికేషన్స్లో తన పాత క్లయింట్స్తో పెట్టుబడులను పెట్టించి తక్కువ సమయంలోనే జగతి పబ్లికేషన్ పేరు అన్ని చోట్ల మారుమోగేలా చేశాడు. ఇక ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు 2009లో మరణించారో అప్పుడే జగన్ను సీఎం చేయాలని విజయసాయిరెడ్డి చాలా పోరాడాడు. కానీ హైకమాండ్ దానికి ఒప్పుకోకపోవడంతో జగన్ మరియు అతని టీం హైకమాండ్ను వ్యతిరేకించగా 2011లో వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించడం జరిగింది. దీంతో హైకమాండ్ వీరిని కంట్రోల్లో పెట్టాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండడంతో జగన్ చేసిన అవినీతిని మోసాలని బయటకు తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి అకౌంట్స్లో అవకతవకలు చేశాడని జగన్తో పాటు విజయసాయిరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలా కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన విజయసాయిరెడ్డి జగన్కి అండగా నిలిచి తన కంపెనీల్ని చూసుకుంటూ జగన్కి మాత్రమే ఆడిటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అలా జగన్ జైలు నుంచి బయటికి వచ్చాక తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్స్కి కావాల్సిన తయారీలో పడ్డాడు. ఇక విజయసాయిరెడ్డి హార్డ్ వర్క్ డెడికేషన్ గమనించిన జగన్ ఇతన్ని వైఎస్ఆర్సీపీ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే 2014లో జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోయినా 2016లో రాజ్యసభ మెంబర్గా విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి గెలుపొందాడు. ఇక అలా విజయసాయిరెడ్డి పార్లమెంట్తో జరిగే ప్రతి ఒక్క బిల్లుపై గట్టిగా మాట్లాడడంతో పవర్ఫుల్ రాజ్యసభ మెంబర్లలో ఇతను కూడా ఒకడు అనే పేరు కూడా ఉంది. అలా 2022లోనూ వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ మెంబర్గా సెలెక్ట్ అవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే మదన్ అనే వ్యక్తి మీడియా ముందుకి వచ్చి దేవాదాయ శాఖలో పనిచేసిన శాంతి తన భార్య అని, ఆమెకి విజయసాయిరెడ్డికి మధ్య ఉన్న అక్రమ సంబంధం వల్లే ఒక బిడ్డ కూడా పుట్టాడని చెప్పడంతో ఈ వార్తలు అన్ని చోట్ల వైరల్ అయ్యాయి. ఆ నెక్స్ట్ డే పిల్లలకు వచ్చేటప్పుడు నేను చాక్లెట్ ఫస్ట్ టైం వస్తున్నాను కదా, 9 నెలలతో పిల్లలకు చాక్లెట్లు ఏవో తెస్తాం కదా భార్యకి. ఆ వచ్చేటప్పుడు నా భార్య విజయసాయిరెడ్డి సార్కి పర్ఫ్యూమ్స్ అవి తీసుకురంటే వచ్చేటప్పుడు నేను చికాగో ఎయిర్పోర్ట్లో ఉన్నాను. న్యూయార్క్ టు చికాగో ఎయిర్పోర్ట్లో నేను 30-40 పెట్టి మంచి పర్ఫ్యూమ్స్. సో 2000 అంతేకాకుండా మదన్ మోహన్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతిపై కమిషనర్ అయిన సత్యనారాయణ గారికి ఫిర్యాదు చేస్తూ తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య గర్భం దాల్చిందని, అందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమని, శాంతి అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ ఫిర్యాదు చేయడంతో కమిషనర్ ఈమెను సస్పెండ్ చేయడం గమనార్హం. దీంతో సహనం కోల్పోయిన శాంతి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలు ఎలాంటి నిజాలు లేవని, అతను కేవలం డబ్బు కోసం ఈ కుట్ర చేస్తున్నాడని చెబుతూ తను లా చదువుతున్న సమయంలో పెద్దలంతా కలిసి తామిద్దరికి 2013లో పెళ్లి చేశారని, సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగి నాకు మెసేజ్ పెట్టినా. అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా మీరు, రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి? మేము ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడాలి, ఒక రూల్ పెట్టండి. అన్ని బాగున్నప్పుడే 2015లో కవల ఆడబిడ్డలకి జన్మనిచ్చారని, ఆ తర్వాత వారిద్దరికీ కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చి గొడవలు జరగడంతో 2016లో వీరిద్దరు పెద్దల సమక్షంలో విడాకులు తీసుకొని విడిపోయారని, అలా కవల పిల్లల్లో చెరొక బిడ్డను పంచుకుని అప్పటి నుండి వేరువేరుగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది. అయితే విడాకులయ్యాక కూడా మదన్తో తాను మాట్లాడకపోతే తన దగ్గరున్న బిడ్డను చంపేస్తానని బెదిరించేవాడని, పిల్లల కోసమే అతను పెట్టి టార్చర్ను భరించేదాన్నని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా శాంతికి 2020లో ఉద్యోగం రాగా తను పనిచేస్తున్న ఆఫీసులో కొంతమంది అధికారులు తనని లైంగికంగా వేధించేవారని, ఆ సమయంలో సుభాష్ అనే వ్యక్తి తన వెంటే ఉంటూ అండగా ఉండేవాడని, అలా తర్వాత వారిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి 2020లో పెళ్లి చేసుకోగా తామిద్దరి ప్రేమకి ప్రస్తుత వివాదాన్ని ఎదుర్కొంటున్న బిడ్డ పుట్టిందని చెప్పుకొచ్చింది. ఇక ఆ మధ్య ఒక పత్రిక తన గురించి రాస్తూ శాంతి అక్రమంగా 100 కోట్ల రూపాయలు సంపాదించింది అనే కథనాలు రాయడంతో అది నిజమేనని నమ్మిన మదన్ అందులో తనకి 70 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ వేధించేవాడని, ఆ వేధింపు చర్యల్లో భాగంగానే ఎంపీ విజయసాయిరెడ్డితో తనకి అక్రమ సంబంధం అంటగడుతూ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించింది. ఇక తను వైజాగ్లో పనిచేస్తున్న సమయంలో విజయసాయిరెడ్డి వైసీపీ ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసుకునేవారని, వైజాగ్లో దేవాదాయ శాఖ పరిధిలో ప్రేమ సమాజం సంస్థకి చెందిన 30 ఎకరాల భూమిని లీజుకి తీసుకున్న ఒక రిసార్ట్ వారు ఏళ్ల తరబడి నుండి కేవలం 5 లక్షల రూపాయలు చెల్లించడంతో ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం లీజ్ రేట్లను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరడానికి శాంతి తొలిసారి ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసిందని,
ఆ తర్వాత ఆ రిసార్ట్ వారు 25 లక్షల రూపాయల లీజ్ డబ్బులు కట్టడంతో అప్పటి నుండి విజయసాయిరెడ్డి కలవలేదని, ఒక్కసారి కలిసినంత మాత్రాన తనకి విజయసాయిరెడ్డికి సంబంధం అంటగట్టేస్తారా అని శాంతి మీడియా ముందు ప్రశ్నించింది. నేను మనిషినండి, ఉమెన్ని. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. నా ప్రైవసీ రైట్స్ అన్నీ మీరు తీసుకుపోయి ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలా? నేను నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి వయసేంటి, కూతురు వయసున్న తనతో సంబంధం ఏంటని శాంతి కన్నీరు పెట్టుకోవడం గమనార్హం. ఇక విజయసాయిరెడ్డి కూడా మీడియా ముందు మాట్లాడుతూ తనపై కావాలనే సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తూ మహిళలకి ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారని, తన పేరు ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్న వారిని ఎవరిని వదలనని, తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేసే వారిలో తమ పార్టీ వారైనా ఇతర పార్టీ వారైనా వదిలేది లేదంటూ, ఇలాంటి తాటాకు చప్పళ్ళకి తాను భయపడనని మదన్ అనే వ్యక్తి తనని 2 సార్లు కలిసి తన స్కాలర్షిప్ విషయంపై అడిగితే తనకి హెల్ప్ చేశాడని, ఇప్పుడు అతను తనపై ఇంత పెద్ద ఆరోపణ చేయడంపై చట్టపరంగా బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం చర్యలు తీసుకుంటానని, మహిళా కమిషన్ సహా అన్ని కమిషన్లకి ఫిర్యాదు చేస్తానని, ఎవరిని వదిలే ప్రసక్తే లేదని మీడియాలో తన గురించి అబద్ధపు కథనాలు సృష్టించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ విషయంపై పూనం కౌర్ స్పందిస్తూ మీడియా అంటే ఇప్పుడు ఇలానే ఉందని, బ్లాక్మెయిల్ చేయడమే పనిగా పెట్టుకుందని, తమ ఎజెండాలకి తగ్గట్టుగా తల వంచేలా చేస్తున్నారని చెబుతూ తనకి మీడియా మీద ఉన్న కోపాన్ని వ్యక్తం చేస్తూనే మీడియా ముందు మహిళలు ధైర్యంగా ఉండాలని కన్నీరు కారిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని విజయసాయిరెడ్డి గారు నిజాన్ని వెలికితీసి అందరికీ శిక్ష పడేలా చేస్తారని తాను నమ్ముతున్నానని, మీ వెంట నేనున్నానంటూ ఈ పోరాటాన్ని వదిలిపెట్టకూడదని పూనం కౌర్ ట్వీట్ చేసింది. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.